హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై చందు. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు జావాలో ఉండే ఎన్‌క్యాప్సులేషన్ గురించి సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ యూ కెన్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ఎన్‌క్యాప్సులేషన్ ఇన్ జావా, విచ్ ఈస్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ వూప్స్ పిల్లర్స్. సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వాట్ ఈస్ ఎన్‌క్యాప్సులేషన్? ఎన్‌క్యాప్సులేషన్ మీన్స్ having data and methods in a single unit of class అండ్ రెస్ట్రిక్టింగ్ ది ఇంటర్నల్ డేటా ఈజ్ నోన్ యాజ్ ఎన్‌క్యాప్సులేషన్. సింపుల్ గా ఈ ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటంటే, మనకి జావాలో క్లాసెస్ అనేవి ఉంటాయి. సో జావాలో క్లాసెస్ క్రియేట్ చేసిన తర్వాత మనము అందులో వేరియబుల్స్ గాని ఒక వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తాం. సో ఈ వేరియబుల్స్ కి మనం డేటా ఇవ్వాలి. అలాగే మనం కొన్ని మెథడ్స్ కూడా క్రియేట్ చేసుకుంటాం. సో ఈ డేటా అనేది మనం యూజ్ చేయాలి అంటే ఈ మెథడ్స్ యూజ్ చేసి ఈ డేటాని మనము చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే గెట్ చేసుకోవచ్చు. సో అలా ఈ ఎన్‌క్యాప్సులేషన్ అనేది మనకు వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాప్సుల్ అనేది ఉంది. క్యాప్సుల్ అనేది ఒక క్లాస్ లాగా తీసుకుందాం. సో క్యాప్సుల్ అనేది ఒక క్లాస్ లాగా తీసుకుంటే, సో క్యాప్సుల్‌లో ఉండే మెడిసిన్ మనం దానిని చేంజ్ చేయలేము. ఆ మెడిసిన్ లోపల ఉండే మెడిసిన్‌ని మనము బయట నుంచి మనం దాన్ని చేంజ్ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ ఒక క్యాప్సుల్‌లో వాళ్ళు ఇన్‌బిల్ట్‌గా ఇచ్చేస్తారు కాబట్టి. సో ఆ ప్రైవేట్ డేటాని మనం చేంజ్ చేయలేం. మనకేం తెలుసు ఆ యొక్క టాబ్లెట్ గాని, క్యాప్సూల్ గాని మనము డైరెక్ట్‌గా యూజ్ చేయడం ఒకటే తెలుసు. లైక్ మనం మన ఒంట్లోకి ఏసుకోవడం ఒకటే తెలుసు. సో అలా ఈ క్యాప్సూల్‌ని మనం యూజ్ చేస్తాం. యూజ్ చేయడాన్ని మెథడ్ అంటాం. సో ఈ మెథడ్ అనేది మనము ఈ డేటాని యూజ్ చేయడానికి ఈ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం సింపుల్‌గా. క్యాప్సూల్ అంతా కలిపి ఒక క్లాస్. సో డేటా అనేది లోపల ఉండే మెడిసిన్. అలాగే యూసేజ్‌ని మనం ఏమంటాం మెథడ్స్‌ని. సో మెథడ్ యూజ్ చేసి మనము ఈ డేటాని కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. సో అలా ఈ క్యాప్సూల్‌ని కూడా మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. ఆర్ఎస్ యూసేజ్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ వాట్ అబౌట్ ఎన్‌క్యాప్సులేషన్. సో ఎన్‌క్యాప్సులేషన్ బెనిఫిట్స్ ఏంటంటే, ఎన్‌క్యాప్సులేషన్ అనేది మనకి డేటాని సేఫ్‌గా ఉంచుతుంది. అలాగే ఎందుకంటే మనం డేటాని ఎలా పడితే అలా మనం చేంజ్ చేయలేం కాబట్టి. ఇలా మనం ఎలా పడితే అలా డేటాని మనం చేంజ్ చేసేస్తే ఎక్కడో ఒక చోట మనకి ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే వస్తుంది. సో కాబట్టి డేటాని మనం ఎప్పటికైనా మనం హైడ్ చేసుకోవాలి. సో డేటాని ఎలా పడితే అలా ఎవరికి పడితే వాళ్ళకి మనకి యాక్సెస్ ఇవ్వకూడదు. సో ఈ డేటాని యాక్సెస్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడానికి మనకి ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్స్ అనేవి ఉంటాయి. ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ అని కొన్ని యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి. ఈ యాక్సెస్ మోడిఫైయర్స్‌ని యూజ్ చేసి మనము డేటాని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అలాగే ఈ మెథడ్స్‌ని యూజ్ చేసి మనము డేటాని ఎక్కడ పడితే అక్కడ మనము చేంజ్ చేసుకోవచ్చు. ఆహ్, లేదంటే వాటిని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ మెథడ్స్‌ని యూజ్ చేస్తారు. ఎన్‌క్యాప్సులేషన్ మనకి డేటాని సేఫ్‌గా ఉంచుతుంది. అలాగే డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది. హియర్ ఈస్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్‌క్యాప్సులేషన్. సో హియర్ ఐ హావ్ క్రియేటెడ్ ఎ క్లాస్ ఎన్‌క్యాప్సులేషన్ డెమో విచ్ ఈస్ మై మెయిన్ క్లాస్ అండ్ ఐ యామ్ క్రియేటింగ్ ఎ క్లాస్ బ్యాంక్ అకౌంట్. సో ఇప్పుడు ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఏంటి? అందులో మనకి డేటా అలాగే మెథడ్స్ అనేవి ఉండాలి. సో డేటా అనేది నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నా, యాక్సెస్ మోడిఫైయర్ ప్రైవేట్ యూజ్ చేసి, డబుల్ అనే డేటా టైప్ యూజ్ చేసి, బ్యాలెన్స్ అనే వేరియబుల్ ని ఇచ్చాను. సో ఈ డేటా అనేది మనకి రెస్ట్రిక్ట్ చేసుకుంటుంది. మనం ఎలా పడితే అలా ఈ డేటాని మనం యూజ్ చేయలేం. యూజింగ్ మెథడ్స్ యూజ్ చేసి మనం చేయగలుగుతాం. సో డేటాని మనం సెట్ చేయాలన్నా కూడా డేటాని, లేదంటే గెట్ చేయాలనుకున్నా కూడా మనము గెటర్స్ అండ్ సెటర్స్ ని మెథడ్స్ ని రాసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ బ్యాలెన్స్ లో కొంత అమౌంట్ ని యాడ్ చేయాలి అనుకో, దానికి నేను ఒక మెథడ్ రాస్తున్నాను. సో పబ్లిక్ వాయిడ్ సో డిపాజిట్ సమ్ అమౌంట్ విత్ డబుల్ డేటా టైప్. సో కొంత అమౌంట్ ని యాడ్ చేస్తున్నాను. దానికి వేరియబుల్ అమౌంట్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్. ఇక్కడ మనకి అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. ఎక్కడికి? ఈ బ్యాలెన్స్ లో. ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసాం కదా, బ్యాలెన్స్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్. ఎప్పుడైతే మనం అమౌంట్ ఇస్తామో ఈ అమౌంట్ టోటల్ బ్యాలెన్స్ ఇక్కడ ఇందులోకి సెట్ అవుతుంది. సో అందులోకి అసైన్ అవుతుంది. సో అలా మనము అమౌంట్ ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఆ బ్యాలెన్స్ ని మనం ఎంతుంది బ్యాలెన్స్ అనేది గెట్ చేయడానికి, లైక్ ప్రింట్ చేయడానికి ఎంతుందని తెలుసుకోవడానికి మనం గెట్ మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇది గెట్ మెథడ్. సో ఇప్పుడు ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి మెయిన్ మెథడ్ లో. సో బ్యాంక్ అకౌంట్ ఒక వేరియబుల్ అసైన్ చేసుకోండి, న్యూ బ్యాంక్ అకౌంట్. సో ఇప్పుడు నేను ఈ బ్యాంక్ అకౌంట్ లో ఉండే డిపాజిట్ మెథడ్ కి నేను కొంత అమౌంట్ ని యాడ్ చేస్తున్నాను. 2000 అనే అమౌంట్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు బ్యాలెన్స్ ఎంత ఉందని తెలుసుకోవాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ సో బ్యాలెన్స్ ఎంత ఉందని తెలుసుకోవడానికి బీసీ డాట్ గెట్ బ్యాలెన్స్ మెథడ్ ఉంది కాబట్టి గెట్ బ్యాలెన్స్ మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో బ్యాలెన్స్ 2000. సో ఇలా మనము ఎన్‌క్యాప్సులేషన్ అనేది యూజ్ చేస్తాము. సో ఎన్‌క్యాప్సులేషన్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎన్‌క్యాప్సులేషన్ అంటే ఒక క్లాస్ లో మనము డేటాని రాస్తాము, అలాగే మెథడ్స్ ని రాస్తాము. సో ఇలా ఒక క్లాస్ లో మనము డేటాని అలాగే మెథడ్స్ ని కంబైన్ గా రాసిన దాన్ని మనము ఎన్‌క్యాప్సులేషన్ అంటారు. అలాగే ఇందులో మనము ఈ డేటాని మనము గెట్ గాని, లేదంటే సెట్ చేయడానికి గాని, ఆర్ ఎల్స్ మనం దానికి వాల్యూని అసైన్ చేయడం గాని, వాల్యూని ప్రింట్ చేయడం గాని చేయాలి అనుకుంటే మనం ఈ మెథడ్స్‌ని యూజ్ చేసి చేస్తాం. సో దట్ ఈస్ వాట్ ఎన్‌క్యాప్సులేషన్ అనేది. సో దట్స్ ఆల్ అబౌట్ ది ఎన్‌క్యాప్సులేషన్. సో ఇఫ్ యూ లైక్ ది కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెక్ బై చందు ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్ ఆఫ్ జావా. థాంక్ యూ.